నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. బాగున్నారు మీ అందరూ? ఉదయకాలమే ప్రార్థిస్తూ ఉదయకాలే వాక్య ధ్యానం, లేచి లేవగానే ఇవి రెండు మనం చేసినప్పుడు దేవుని పరిశుద్ధాత్మ, దేవుని కాపుదల, ఆయన సమాధానం నీ నిత్యము నడిపిస్తుంది. నీ పాదం ఎక్కడా తొట్టిల్లదు, ఏ అపాయం రాకుండా నీ చుట్టూ ఇవి ప్రాకారమై నిలుస్తాయి. నువ్వు ప్రాకారం చేత నడిపించబడుతుంది. నీకెదురుగా వచ్చే సమస్యలన్నీ అధిగమిస్తూ నువ్వు ముందుకు వెళ్ళాలంటే నీకు ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి. ఈ వాక్యంతో, ఈ ప్రార్థనతో నువ్వు నింపబడ్డప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత నడిపించబడుతూనే ఉంటాం. చదువుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించు, క్షామ కాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. దేవునికి స్థితి కలుగునుగా. ఈ ఎముకలను బలపరిచేది కరువు కాలంలో, దుఃఖ సమయంలో, వేదన సమయంలో కూడా నిన్ను బలపరిచే దేవుడు, ఆయన నిత్యము నడిపించే దేవుడినని ఉదయకాలం వాగ్దానం ద్వారా ప్రభు నీతో మాట్లాడు. ఎందుకంటే మనం అనేక సమయాల్లో ఆగిపోతూ ఉంటాం. సమస్య వచ్చిందని, బాధ వచ్చిందని మనం అలసిపోతాం. ఈ సమస్య నాకు రావడం ఏంటి, నేను ఆరాధిస్తున్నాను కదా అని బలహీనపరుస్తుంది. ఒకటి వచ్చి నిన్ను కృంగతీస్తుంది, ఒకటి వచ్చి నిన్ను అధైర్యపరుస్తుంది, ఒకటి వచ్చి నిన్ను మందిరానికే పోకుండా నీ కాళ్ళు బిగిచ్చేస్తుంది. కానీ అటువంటి సమయంలో నువ్వు ప్రభువు మీద ఆధారపడితే, ప్రభు వైపు చూస్తే ఆయన నిత్యము నడిపిస్తాడు. క్షామకాలంలో, కరువు సమయంలో, దుఃఖ సమయంలో కూడా నేను బలపరిచి నడిపించే దేవుడు. ఈరోజు అనేక మంది ఒక చిన్న సమస్య రాగానే, ప్రాబ్లం రాగానే మాకు వద్దండి యేసయ్య, మాకు అవసరం లేదండి, మేము ఆ చర్చికి వెళ్ళమండి అనే తీర్మానాల్లో డిసైడ్ అయిపోతున్నాం. కానీ ఉదయకాలం నీతో ఎందుకు మాట్లాడుతున్నా అంటే నువ్వు భయపడదు. ఆయన అంటాడు, నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి నువ్వు భయపడదు. చూడండి, కరువు వచ్చిందని సారేపతి వివరాలు భయపడలేదు. ఆమె తన మనస్సును దేవుని మీద ఉంచింది. ఏదేమైనా సరే నా ప్రభు తప్పకుండా విడిపిస్తాడని ఆయన ఆధారం చేసుకున్నాడు. ఏదేమైనప్పుడు కూడా ఆమె విసిగిపోలేదు, కృంగిపోలేదు, అధైర్యపడలేదు. అంత స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఏలియా ఆమె దగ్గరికే నడిపించబడ్డాడు. ఆమె దగ్గరికే వెళ్ళి ఆమెను అడిగాడు, అప్పం తీసుకురా, నీళ్లు తీసుకురా. అవి ఇచ్చిన తర్వాత ఎంతగా దీవించబడిందంటే మరలా వర్షం పడు వరకు. ఆమె బలపరచబడ్డమే కాకుండా, ఆమె ధైర్యం పొందుకోవడమే కాకుండా, ఆమె దీవించబడ్డమే కాకుండా అనేకులకు ఆశీర్వాదకరంగా మారింది. అనేకులకు ఇచ్చే కుటుంబంగా ఆమెను పోషించాడు. అనేకులను పోషించుటకు ఆమెను వాడుతున్నాడు. ఎందుకంటే ఆమె ప్రభు వైపు చూస్తాడు. ఆమె ప్రభు మీద ఆనుకుని, ప్రభు మీద ఆధారపడింది. ఈరోజు ఒక చిన్న సమస్య రాగానే ఏదేదో మాట్లాడుతున్నాం కదా, అవన్నీ మాట్లాడకండి. అవన్నీ నీలోంచి తొలగించుకోండి. ప్రభునందు విశ్వాసం ఉంచు, నమ్మిక ఉంచు. ప్రతి దినం నిత్యము ఆయన ప్రార్థనతో మాట్లాడి, ఆయన వైపు చూసి నిత్యము ఆయన పాదాలు పట్టుకునే స్త్రీగా, పాదాలు పట్టుకునే కుటుంబంగా నువ్వు ఉన్నట్టయితే తప్పకుండా నిన్ను కూడా పోషిస్తాడు, నిన్ను కూడా దీవిస్తాడు. నిన్ను కూడా అనేకులను నడిపించే కుటుంబంగా, అనేకులను పోషించే కుటుంబంగా ప్రభు నిన్ను వాడుకోబోతుంది. ఈ వాగ్దానం నీ జీవితంలో ఈరోజు నెరవేర్చి, ఈరోజంతా ప్రభు నీకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మహాగణుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. ఈ మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు నీ ధైర్యం పొందుకోవాలి, నీ సమాధానం పొందుకోవాలి, నీ స్వస్థత పొందుకోవాలి. ప్రతి బిడ్డలకు నైనా ప్రభు నీవు బలపరిచే మాటలు ఇచ్చావు. ఇదే కాలంలో మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. జాబ్ లేని వారికి జాబ్ అనుగ్రహించండి, వివాహం కాని వారికి వివాహం జరిగించండి, గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించు నాయన. వెళుతూ వస్తున్న ప్రతి మార్గంలో నీ బిడ్డలకు తోడుగా ఉంది. ప్రతి బిడ్డలను బలపరచండి, ధైర్యపరచండి, ఉత్తేజపరచండి. ప్రతి కుటుంబాన్ని వెలిగించు, కరువు తొలగించు, దుఃఖం తొలగించు, వేదన తొలగించు. ప్రతి సంఘాలను దీవించండి, ప్రతి సేవకులను గొప్పగా వాడుకోండి. ప్రతి బిడ్డలనైనా నీ మహిమైశ్వర్యంతో నింపి, ప్రతి అవసరం తీర్చి నిత్యము నీ రెక్కల నీళ్ళలో నడిపించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి అన్ని విషయాల్లో వర్ధిల్లజేయునుగా. ఆమేన్.